ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్లో నిలబెట్టే చిత్రాల జాబితాలో కల్కి 2898 ఏడీ కూడా చేరుతుంది. ఇండియన్ స్క్రీన్ పై నెవర్ బిఫోర్ విజువల్ ట్రీట్ అందిస్తోన్న కల్కి గురించి సినీ ప్రముఖుల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ లిస్టులో మెగాస్టార్ చిరంజీవి, దర్శక ధీరుడు రాజమౌళి కూడా ఉన్నారు. వైజయంతి సంస్థతో మెగా ఫ్యామిలీకి ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఈ సంస్థలో చిరంజీవి నటించిన జగదేక వీరుడు, అతిలోక సుందరి, చూడాలని ఉంది, ఇంద్ర వంటి చిత్రాలు బ్లాక్ బాస్టర్స్ అయ్యాయి. చిరంజీవి తనయుడు చరణ్ కూడా ఇదే సంస్థ నుంచి హీరోగా పరిచయం అయ్యాడు. లేటెస్ట్ గా కల్కి సినిమాతో ఇండియన్ సినీ పతాకాన్ని గ్లోబల్ లెవెల్లో ఎగురువేస్తున్న చిత్ర బృందాన్ని సోషల్ మీడియా వేదికగా అభినందించారు చిరంజీవి. కల్కి 2898 ఏడీ గురించి అద్భుతమైన రిపోర్ట్లు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంగా చిత్ర బృందంతో పాటు తన ఫేవరెట్ ప్రొడ్యూసర్ అశ్విని దత్ కి శుభాకాంక్షలు తెలిపారు చిరంజీవి. ఇక దర్శక ధీరుడు రాజమౌళి కల్కి 2898 ఏడీని పొగడ్తలతో ముంచెత్తారు. కల్కి చిత్రం ద్వారా మరో ప్రపంచానికి రూపం కల్పించిన తీరు ఎంతగానో ఆకట్టుకుందని, డార్లింగ్ తన టైమింగ్ తో, నటనా ప్రతిభతో చంపేశాడంతే అంటూ రాజమౌళి ఎక్స్ వేదికగా పోస్ట్ పెట్టాడు. అలాగే అమితాబ్, కమల్, దీపిక గొప్పగా నటించారని, ఈ సినిమాలో చివరి 30 నిమిషాలైతే తనను పూర్తిగా మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది అంటూ తన పోస్టులో వివరించాడు రాజమౌళి. ఈ సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన్, వైజయంతి మూవీస్ బృందానికి శుభాభినందనలు తెలియజేశాడు రాజమౌళి.